పాటుగా రైతాంగ సోదరులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే పెట్టుబడి సహాయం మొన్న 9 రోజులలో 9 గంటలు కూడా రైతులు బాగోగుల గురించి ఆలోచించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఇక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ వేద్దామన్న భావనతో బకాయిలు కూడా 200 కోట్లు కట్టేసి దీంట్లో ఇంకొక 250 కార్డులు మా ఎంఆర్ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నాయి ఎంక్వైరీ కొరకు. ఇంకా 116 కార్డులు డిఎస్ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా త్వరలో మంజూరు చేయబడతాయి. ఈ 1000 కార్డ్స్ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వారు తమ యొక్క అమూల్యమైన సందేశంతో 110 మంది కార్డు లబ్ధిదారులకు ఒక సందేశంతో ఈరోజు మీ చేతులకు మన శాసనసభ్యుల చేతుల మీదుగా మీకు ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. కొంతమంది పేర్లు ఉంటే ఇంకొక కొంతమంది పేర్లు లేవు. అలాంటి వారి కోసం అని చెప్పేసి ఒక 10 సంవత్సరాల నుండి కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఈ దినం రోజు ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం మరి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, మన సార్ అయితే వారానికి ఒక రోజు ప్రతి వారంలో 4 రోజులు మన కాన్స్టిట్యూషన్ ఉంటూ ఏదో ఒక ప్రోగ్రామ్ చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల్లోకి వెళ్తే పేద ప్రజల్లో వారి కళ్ళల్లో ఆనందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడండి 6 గ్యారెంటీలు అయితేనేవి మరి పేద ప్రజలు మూడు కట్టుకోవడానికి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు మనం వచ్చిన తర్వాత మరి ప్రజల ఆకాంక్షలు అనేవి నెరవేరినాయి. మన గ్రామంలోనే చాలా మంది ఇల్లు 100 పైగా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి మొదటి రోజు బిల్లులు పడ్డాయి సార్. వాళ్ళందరూ కూడా మీకు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి మరి సార్ వస్తూ కళ్యాణ లక్ష్మి మన డబ్బు తీసుకొని మన కాన్స్టిట్యున్సీకి వస్తా ఉన్నారు. మరి అదే విధంగా నేను మళ్ళా ఉన్న మహిళా సంఘటనలతో పెద్ద ఎత్తున ఎంత పెద్ద సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మహిళలకు వడ్డీ లేని రుణాలు, వాళ్ళకు ఎన్ని స్కీమ్స్ మన సుమారు మహిళా చైతన్యం కోసమే ఒక 20 స్కీమ్స్ అనేది ఆ రోజు మనం అక్కడ ప్రదర్శించుకోవడం జరిగింది. అలాంటి పాలనకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ అన్న చూడండి ఈరోజు ప్రభుత్వం ఎన్ని రకాలుగా వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మహిళా సంఘాలు అయితేనేమి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వేదిక మీద ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ సాహిల్ గారికి, మల్లన్ మోహన్ రెడ్డి గారికి, అన్ని నాయకులకి, అధికారులకి, అనధికారులకి, ప్రెస్ మిత్రులకి అండ్ అన్ని జనాలకి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మెయిన్ ఉద్దేశం ఇదే ఉంది, కొత్త రేషన్ కార్డ్ కోసం అవగాహన, అదేవిధంగా పంపిణీ ప్రోగ్రామ్ కూడా ఉంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చదివిన వారికి ఇది యూజువల్గా పంపడం జరిగింది. ఇది కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఉంది. కొత్త రేషన్ కార్డులో మీకు మల్కారెడ్డి గారికి మీ పేరు చెబుతారా? కవిత ఏదైతే మనం కార్డ్స్ ఇస్తా అప్పుడు తెలుగు సమస్యనా సమస్య బియ్యం ఇస్తా ఉన్నాం కానీ దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నాం. 30 రూపాయలు బియ్యం ఇచ్చినా మనం అందరూ 12 రూపాయలు బయటకు అమ్ముతున్నాం. हम 35 रुपए से सामान खरीदे तो भी नहीं करने वाले ज्यादातर लोग 12 रुपए में कार बेचे। ये सब देखते हुए मेरे बहनों को, औरतों को जो चावल बारीक चावल खाते ఎవరైతే సన్న బియ్యం తింటారో ఎక్కువ శాతం అన్ని సన్న బియ్యం తింటాం. ఆ సన్న బియ్యంతో ఉన్న రేపు పెంచి రైతులేమో నాకు పండించడానికి రేటు పెరగాలంటారు. మేము ఇచ్చేవారికి అది 52 55 అవుతుంది కిలో. ఎంత అవుతున్నది? పచ్చిపా ఎంత అవుతున్నది? 55 రూపాయలు వస్తుంది. 50 కుక్కర్ ఇస్తున్నాం, 55 రూపాయలు ఇస్తున్నాం. మనం 55 रुपए में खरीदो तो भी हम खुशी है. మేము సంతోషంగా ఎందుకు పైసలు పోతామే కానీ
మీరు 12 రూపాయలు అమ్ముకున్నారు, ఇంకా 30 రూపాయలు వేసుకొని మళ్ళీ సరం చేయబోతుంది. అంతేనా? ముత్తయ్యగా అంతేనా కాదా? అది ఒక్కరు తల్లి అవునండి అట్లా सही है वैसा नहीं तो हम लोग झूठ कर रहे क्या? नहीं तो बाहर दొడ్డు బియ్యం ఇస్తాం, మీరు బాధ వేయాలంటే దొడ్డు ఇస్తాము, దొడ్డు ఇవ్వాలా? वो आप लोग का तकलीफ देख के మీరు తింటలేరు, మళ్ళా మీకు 30 రూపాయలు ఖర్చు అవుతున్నది, తీసిపోయింది దాని ఖర్చోరా. इस वक्त देखते हुए अपना सीएम रेवंत रेड्डी आते ही डिसीजन लेंगे అని రాగానే ఈ చేద్దామని చెప్పారు. సంతోషం. దీన్ని కూడా చక్కగా తీసుకోవాలి. కాడుతున్న అధికారులకు ఒక్కటే చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నా, ఒక్కటి ఒక సిస్టమ్ రండి, గరీబులకి ఇవ్వండి, ఉన్నోళ్ళకి ఇచ్చే వరకు లేవటం సబ్బు లేరకే అంటారా కదా? అందరు పిస్తున్నారు, మాకేమిస్తున్నారు, అటు భూముల్లోడికి ఏదో పలకరెడ్డికి ఇచ్చు మాకిచ్చు, అదే అంతే. పలకరెడ్డి అసలు ఇంకోటి ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం. ఇవి తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ బాగా కట్టించినట్టు మీరు అందరూ టీఆర్ఎస్ లో పోతుంది కదరా, అమౌంట్ టీఆర్ఎస్ లేకపోతే నేనన్నా ఎడిపోయినా అంత డబుల్ బెడ్రూమ్ పెంచుతున్నాను అనుకుంటా. ఎక్కడ ఏం లేదు, ఒక చెరువులు లేదు, రిపేర్లు లేవు, రోడ్లు లేవు, స్కూల్స్ లేవు. 10 ఏళ్ళ कुछ भी बने, एक स्कूल नहीं, एक रूम नहीं, बाथरूम रिपेयर नहीं करे, नहीं करे। अरे भाई ये అది కూడా మీకు 5 లక్షలతో 5 लाख से गलान सांसद करारे ఇస్తున్నారు కదా, దేనేగా अब थोड़े लोग मेरे 5 साल तो लगो ఇప్పుడు కొందరికి మళ్ళీ ఇస్తున్నా కదా, उसके కూడా దగ్గర ఇస్తున్నా కదా, ఇస్తున్నా. అయినా మీకు ఇల్లు కట్టుకోవడం కిందపడద్దని మీ డాక్రా సంఘాలకు వెళ్ళి పైసలు ఇవ్వమంటున్నాం. పైసలు ఇప్పిస్తున్నాం, డాక్రా సంఘాలకు సర్కారు ఇప్పిస్తుంది. మీరు ఇస్తున్నారా సంఘాలు? అది వెళ్ళినట్టు మీరు బెదిరికాలు చేస్తారు సంఘాలు, అంతే కదా? ఇప్పిస్తాడు. ఎందుకు? ఇల్లు అయిపోవాలి మా గరీబులు, చిన్నోళ్ళం గరీబుగా, చిన్నోళ్ళం తోడలో గర్రైనా చెయ్యి అని ఇల్లు కట్టుకున్నాం. పైసలు కూడా ఇస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తా ఉన్నాం. స్కూల్ ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు, గరీబ్ పిల్లలు ఉన్నారు, బిజినెస్ లేదు. ఏ స్కూల్ పోతున్నాం అంటే రెయిన్బో స్కూల్ కాబట్టి అది 3 చెప్తున్నారంటే 25,000. అది కూడా మనకు మంచి నూనె, ఆయిల్ ఫామ్ అంటే ఏదో కాదు, మంచి నూనె కూడా మనం బయటకు తెచ్చుకుంటున్నాం. బయట దేశాలకి మనది మనం చేసుకోవచ్చు కదా అని ఆయిల్ ఫామ్ పెట్టమంటున్నాం. మరి ఇప్పటికి 7,000 ఎకరాలు పెట్టారు. ఇప్పుడు నిర్మల్లో ఏమో మాకు కావాలంటున్నారు, మనమేమో మాకు కావాలంటున్నాం. రైతులు అంటే నేను కూడా చెప్తాను, రైతులు అంటే మనకు కూడా ఒక ఫ్యాక్టరీ పెడతామంటే నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయాలా? అంత ప్రయత్నం చేద్దాం. 1,00,000 రూపాయల కంటే ఎక్కువ మిగులుతుంది అంటున్నారు. కొందరు ఏమనుకుంటారు, గరీబులు वो उसको बच रहे तो हमारा क्या करना है? तो
సరే వాళ్ళకు పలకరెడ్డికి లక్షకు ఉంటే మాకేం వస్తాయి అర్థం అంటారు కదా. మీరు ఏమేమంటారు నాకు తెలియదా, ఏం గొరవేలు కాదు కదా. బాబులేమో చేతులు చూసి చెప్తారు, ఉత్తిగులను చూసే చెప్తారు. ఇప్పుడు అయితే సార్ అరే అందరికీ సార్ ప్రియాంక గారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు వర్షం కృతజ్ఞతలు చేస్తున్నాం.